తాడిపత్రిలో జరిగిన సంఘటన చూస్తే నిజంగా ఆశ్చర్యం కలిగించిందని ఎమ్మెల్యే లేళ్లపరెడ్డి అన్నారు. పోలీసులే సీసీ కెమెరాలు పగలగొట్టి ఎమ్మెల్యే పెద్దారెడ్డి ఇంట్లో భీపత్సం సృష్టించారని ఆరోపించారు. టీడీపీ గుండాల కవ్వింపు చర్యలకు పాల్పడుతున్న వైసీపీ శ్రేణులందరూ సంయమనం పాటిస్తున్నారన్నారు అప్పిరెడ్డి. అటువంటి సీసీ కెమెరాలు పెట్టుకున్నటువంటి ఎమ్మెల్యే పెద్దారెడ్డి గారి ఇంట్లో పోలీసులు ఏం చేశారో ఒక్కసారి ఈ వీడియో ద్వారా ప్రజానికానికి కూడా చూడమని కోరుతా ఉన్నా. సాక్షాత్తు శాసనసభ్యుడిగా ఉన్నటువంటి పెద్దారెడ్డి గారి ఇంట్లో ఉన్నటువంటి సీసీ కెమెరాలని పోలీసులు ఏ విధంగా వాటిని పగలగొడుతున్నటువంటి వైనం, తర్వాత దానికి సంబంధించి రికార్డ్ చేసే పరికరాలను పగలగొట్టి ఆ రికార్డులు కూడా ఎత్తుకెళ్లినటువంటి వైనం, అసలు ఏ దిశగా ఈ వ్యవస్థను తీసుకెళ్తున్నారని అడుగుతా ఉన్నా. నరసరావుపేట ప్రాంతంలో నరసరావుపేటలో సీనియర్ శాసనసభ్యుడిగా ఉన్నటువంటి గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారి ఇంటిపైన పట్టపగలే దాడి చేసి శ్రీనివాసరెడ్డి గారి మామగారిని గాయపరిచి అక్కడ కూడా విధ్వంసం సృష్టించినటువంటి వైనం శ్రీనివాసరెడ్డి గారి ఇంటిపైన. ఆ వైనాన్ని కూడా చూడొచ్చు. తెలుగుదేశానికి సంబంధించినటువంటి వందలాది మంది కార్యకర్తలను వెంట పెట్టుకుని అక్కడ పోటీ చేస్తున్నటువంటి అభ్యర్థి ఏ విధమైనటువంటి దాడులకి పాల్పడ్డాడో దీనిలో కనపడతా ఉంది. శ్రీనివాసరెడ్డి గారి హాస్పిటల్ అది, వాళ్ళ మామగారికి దెబ్బలు తగిలాయి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.